హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. నాన్న నీది వెయ్యింది 2 లివర్లు ఎక్స్ట్రా అనే డైలాగ్తో కుమార్ అంటే చాలా ఫేమస్ అయింది. వాస్తవానికి ఫుడ్ వీడియోలు తీసే వాళ్ళందరికీ కుమార అంటే సుపరిచితులే. ఐటీసీ కోహినూర్ దగ్గరికి వెళ్తే కనుక కుమారి అంటే చాలా అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆమె దగ్గర ఉంటాయి. రకరకాల రైస్ ఆమె సప్లై చేస్తూ ఉంటుంది. దాని తగ్గట్టు డబ్బులు కూడా తీసుకుంటుంది. అయితే ఈ విషయం అంతా కూడా నాన్న నీది వెయ్యింది 2 లివర్లు ఎక్స్ట్రా అన్నప్పుడు ఒక్కరికి వెయ్యవడం ఏంది అని చాలా మంది యూట్యూబర్లు కానీ మీడియా కానీ అక్కడికి వెళ్ళింది. సో నార్మల్ గా ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 150తో స్టార్ట్ అయ్యే కర్రీస్ మటన్ వేసుకుంటే ఇంత, లివర్ వేసుకుంటే ఇంత అన్నట్టు 200, 300 నుంచి 450, 500 వరకు ఒక్కొక్కరికి ఛార్జ్ చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళని వెరైటీస్ తినాలనుకుంటారు కాబట్టి అంత డబ్బులు ఖర్చు అవుతాయి. దానికి తగ్గట్టుగా టేస్ట్ కూడా ఉంటుంది. సో ఆ డైలాగ్తో కుమార్ అంటే ఫేమస్ అయింది. ఇప్పుడు సెలబ్రిటీ కూడా అయిపోయింది. అయితే కుమార్ అంటే సెలబ్రిటీ అయిన తర్వాత చాలా మంది అంటే ఆమె ఫేమస్ అయిన తర్వాత మీడియా మొత్తం అక్కడికి వెళ్ళడం, ఆమె షాప్ తీయించడం, అదొక వైరల్ అయింది. తర్వాత వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకి అంటే అధికారుల ద్వారా ఆమెకి ఆశ్రయించి అక్కడ ఆమెని పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం, ఇదంతా కూడా మీడియాకి ఒక మంచి కవరేజ్ దొరికింది. ఆమె కూడా బాగా హైలైట్ అయింది. ఇప్పుడు కుమారి అంటే ఒక సెలబ్రిటీ, కానీ కుమారి అంటే సెలబ్రిటీ అయ్యే క్రమంలో ఇంకో వ్యక్తి కూడా అక్కడ మోస్ట్ ట్రెండింగ్ లోకి పోయినాడు. ఆయన ఒక బెగ్గర్. ఇక్కడ బెగ్గర్ అంటే బెగ్గర్ లాగానే ఉన్నాడు. ముఖ్యంగా చూసుకుంటే సినిమా గెటప్ లాగా అనిపించింది నాకైతే. అంటే మొత్తం నల్ల దుస్తులు, వైట్ అండ్ బ్లాక్ హెయిర్, నల్ల అద్దాలు, ఆయన కూడా నల్లగానే ఉన్నాడు. సో ఆయన అక్కడికి వచ్చినటువంటి ఒక మీడియా యాంకర్ పట్ల ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసినప్పటికీ ఆయన ఇంటర్వ్యూలు చేయడానికి మొత్తం డిజిటల్ మీడియా క్యూ కట్టింది. ఆయన అక్కడ ఆ యాంకర్కి వెళ్ళినప్పుడు యాంకర్తో మాట్లాడిన తీరు కానీ, యాంకర్ని అనవసరంగా అంటే యాంకర్ జోలికి వెళ్ళినట్టు అయితే అనిపించింది. థంబ్నెయిల్స్ కూడా అలాగే ఉన్నాయి, బెగ్గర్ ఓవర్ యాక్షన్ కుమార్ అంటే రెస్టారెంట్ దగ్గర అన్నట్టు. సో అక్కడ చాలా జనాలు వస్తూనే ఉంటారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఫుల్ జనాలు వస్తుంటారు. ఐటీసీ కోహినూర్ ఎప్పుడు ఫుల్ అవుతుంది. 1 అయిందంటే చాలా అక్కడ వెహికల్ వెళ్ళలేదు. అలాంటిది ఆ బెగ్గర్ అక్కడ ఒక ఛానల్ యాంకర్ వచ్చినప్పుడు యాంకర్ పట్ల జనాలంతా నిండిపోయారంటే ఎందుకు అంటే నీ వల్లనే జనాలు నిండిపోయారు, నిన్ను చూడడానికి జనాలు వస్తున్నారు, 10 రూపాయలు మేకప్ అంటూ యాంకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే అవసరం లేని కామెంట్స్. వాస్తవానికి యాంకర్ చూడడానికి జనాలు అందరు లేరు. కుమార్ అంటే ఫుడ్ టేస్ట్ చేయడానికి, కుమార్ అంటే వీడి దగ్గర వీడియోస్ తీసుకోవడానికి అక్కడ జనాలు, ముఖ్యంగా యూట్యూబర్స్ వచ్చారు. కానీ ఇక్కడ యాంకర్ని కావాలని టార్గెట్ చేసి యాంకర్ని ఏదో అనాలని అనేసి అసలు ఆ బెగ్గర్కి ఏమనిపించిందో అలా అనేసాడు. సో అందరు కూడా ఆ బెగ్గర్ దగ్గరికి క్యూ కట్టారు. సో నన్ను కూడా చాలామంది ట్రెండింగ్లో ఉన్నాడు బ్రో వీడియో చేయండి అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన బెగ్గర్ అంటే బెగ్గర్ కాదు, ఆయన ఒక మాజీ డైరెక్టర్. ఎంగేజ్లోనే హైదరాబాద్కి వచ్చిండు, చాలా కష్టాలు పడిండు, సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిండు, చాలా మందితో టచ్లో ఉన్నాడు. కాకపోతే ఆయనకు అనుకున్నంతగా విజయాలు రాకపోవడం, అవకాశాలు రాకపోవడంతో ఆయనకు బెగ్గర్గా మారిపోయిండు. ఇక్కడే హైదరాబాద్లో అక్కడే చుట్టుపక్కల ఒక గుడిసె వేసుకున్న గుడిసెలో ఉంటున్నాడు అని చెప్పి తెలిసింది. సో ఇక్కడ ఇప్పుడు ఆ బెగ్గర్ మోస్ట్ ట్రెండింగ్. ఈ సోషల్ మీడియా పుణ్యమాని ఎవరు ఎప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉంటారో అర్థం అవ్వట్లేదు. ఆ మధ్య ఎన్నికల ముందు బరెలక్క మోస్ట్ ట్రెండింగ్ ఉండే, అంత ముందుకు రకరకాల మనుషులు అంటే చిన్న చిన్న వాటితో వైరల్ అయిపోవడం. ఈ కుమారి అంటే అయితే ఏకంగా ఆమె బుల్లితెర షోలకు కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో అయితే ఆ బెగ్గర్ ఉన్నాడు.